హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వినబోతుంది ప్రేమ వద్దు పెళ్లి ముద్దు స్టోరీలోని 15వ భాగం. మోహన్ పళ్ళు నూరుతూ వెళ్తున్న తన అమ్మగారు మధు వైపు చూస్తూ ఉంటే తన ఫ్రెండ్స్ మోహన్ భుజం మీద చేయి వేసి, ఇవన్నీ మన జీవితంలో మామూలేరా, ఒక్కసారి పెళ్ళాం చేతిలో మన జీవితం వెళ్ళాక అంతా వాళ్ళ చేతుల్లోనే తిరుగుతుంది, ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు అని సాడ్గా చెప్పి మోహన్ వైపు చూసేసరికి మోహన్ సీరియస్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ, నోరు మూసుకోండి అని చెప్పి ఆశ్చర్యంగా వాళ్ళ మామగారి పక్కన కూర్చొని, మీరంతా ఇంత సడన్గా ఎందుకు వచ్చారు మావయ్య, అది కరెక్ట్గా మేము ఒకరికొకరు మా ప్రేమ తెలుపుకునే టైంకి అని అడుగుతూ మనసులో కనీసం ఒక 2 రోజులు ఆగి వచ్చి ఉన్న మధు నేను హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని అనుకుంటాడు. నాకు తెలియదు అల్లుడు గారు, మీ అమ్మగారు సడన్గా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి మాకు క్షమాపణలు చెప్పారు. అందులో మీ అమ్మగారి తప్పు లేదని మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక అప్పటికప్పుడు అందరినీ బయలుదేరమని చెప్పారు. మేము ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా అప్పటికప్పుడు అందరం బయలుదేరి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక మీ ఇద్దరిని చూశాక అర్థమైంది మీ అమ్మగారు అంత సడన్గా ఎందుకు తీసుకువచ్చారు అని ఆనందంగా అంటారు. మోహన్ మనసులో, అంటే నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని అనుకుని మధు దగ్గరికి వెళ్తూ ఉంటే మోహన్ ఫ్రెండ్స్ మోహన్కి ఎదురుగా నిలబడి, ఏంటి సంగతి, చిన్నగా అందరి మధ్య నుంచి జారుకుంటున్నావు అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతారు. మోహన్ మనసులోనే ఇద్దరిని బండబూతులు తిట్టుకుంటూ బయటికి మాత్రం పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తూ, ఏముంది, ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఇద్దరు మోహన్ని పట్టుకొని అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళి, నీకు కొంచెం కూడా భయం లేదురా, మా చెల్లితో రొమాన్స్ చేస్తున్నప్పుడు తలుపు వేసుకోవాలని కూడా తెలియదా, ఇలా పబ్లిక్ రొమాన్స్ చేసుకుంటారా, పాపం మా చెల్లి ఎంత ఇబ్బంది పడిందో నీతో, నువ్వు మరీ ఇంత ఫాస్ట్ అయితే కష్టం రా బాబు, నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు అమాయకుడిలాగా మొహం పెట్టి మమ్మల్ని ఏమర్చావు అని ఇద్దరు ఆట పట్టిస్తూ ఉంటారు. మోహన్ తల కొట్టుకుంటూ, అబ్బా రే, ఇప్పుడు నన్ను ఆడుకోకండి, అసలే చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అంటాడు. అంతలా నిన్ను కన్ఫ్యూజ్ చేసే విషయాలు ఏమున్నాయి అని అన్నీ మా చెల్లి క్లియర్ చేసేసిందిగా అని ఇద్దరు నవ్వుతూ అడిగారు. వీళ్ళకి వదిలేలా లేరని చిరాకుగా, ఏదో లేరా తర్వాత చెప్తాను అని చెప్పి ఇక మధు దగ్గరికి వెళ్ళలేదని అర్థమై వాళ్ళ నుంచి తప్పించుకుని లోపలికి వచ్చి, సురేఖ అప్పుడే మోహన్ కుటుంబం వచ్చిందని తెలిసి లోపలికి వచ్చిన సుప్రియ మౌనిత మహిళతో స్టడీస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. మోహన్ అమ్మగారు మధుని లోపలికి తీసుకువెళ్ళగానే మధు మోహన్ అమ్మగారిని గట్టిగా కౌగిలించుకొని, థ్యాంక్ యూ అత్తయ్య, మోహన్ గారు మీరు చెప్పిన ప్లాన్ వల్లే ఆయన ప్రేమ బయట పెట్టారు, లేకపోతే ఇంకో సంవత్సరం పాటు ఇలాగే ఉండేవారు, ఇంత అమాయకంగా ఎలా పెంచారు అత్తయ్య, కొంచెం కూడా తెలివితేటలు నేర్పించచ్చు కదా అని తెలివిగా నవ్వుతూ ఉంటుంది. మోహన్ అమ్మగారు చిరుకోపంగా మధు వైపు చూస్తూ, వాడిలా అమాయకంగా ఉండబట్టే నువ్వు అంత గలాటా చేసినా కనిపెట్టలేకపోయాం, కనిపెట్టలేక అయోమయంగానే వాడి ప్రేమ బయట పెట్టాడు, సంతోషించు, లేకపోతే నేను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేవాడు అని అంటారు. అది నిజమేలే అత్తయ్య, ఏదైతే ఏం, మోహన్ గారు ఆయన ప్రేమ బయట పెట్టారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మోహన్ అమ్మగారి చేతులు పట్టుకొని గిరిగిరా తిప్పుతూ ఉంటే మోహన్ అమ్మగారు అరుస్తూ కొంచెంసేపటికి మధు వదలగానే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటే తల పట్టుకొని బెడ్ మీద కూర్చొని కొంచెం సేపటికి కుదిరి పడ్డాక మధు వైపు చిరుకోపంగా చూస్తూ, నాతో కాదు ఈ సరదాలన్నీ, నా కొడుకుతో పెట్టుకో తల్లి, అసలే వయసు పైబడిన దాన్ని, నువ్వు ఇలా చేస్తే నాకు కళ్ళు తిరిగి ఎక్కడైనా పడిపోతే మళ్ళీ నీకే ఇబ్బంది, నాకు సేవలు చేయలేక అని చెప్పి నవ్వుతూ మధు సంతోషాన్ని చూసి మురిసిపోతూ, నీ సంతోషాన్ని కొంచెం హోల్డ్లో పెట్టుకో, మళ్ళీ నీకు నా కొడుకుని ఆడుకునే ఛాన్స్ వచ్చింది, ఒక 4 రోజులు పూర్తిగా ఆడుకొని అప్పుడు వాడికి పూర్తిగా దగ్గరయ్యి వాడిని నీ వాడిగా చేసుకో అని సలహా ఇస్తారు. పాపం కదా అత్తయ్య,
ఈ నెల రోజుల నుంచి మోహన్ గారు నాకు దగ్గర కావాలి అనుకున్నా నా ఫీలింగ్స్ పెట్టలేకపోయేసరికి కన్ఫ్యూజన్లో చాలా కష్టంగా తన ఫీలింగ్స్ ఆపుకున్నారు. ఇప్పుడు కూడా అంటే పాపం కదా అని జాలిగా మొహం పెట్టి అంటుంది. ఏం కాదులే, నేను చెప్పినట్టు చెయ్యి. ఇంకొకసారి నీతో పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కుదురుగా ఉంటాడు జీవితాంతం అని చెప్పి పంతులు గారికి ఫోన్ చేసి ఒక 4 రోజుల తర్వాత ముహూర్తం పెట్టించి బయటికి వచ్చి అందరికీ అదే చెప్తుంది. ఆ మాట వినగానే మోహన్ గుండెల్లో రాయి పడ్డట్టు, అమ్మా, ముహూర్తం అంత దూరం అవసరమా? అయినా ఇలా ముహూర్తాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? మా పెళ్ళయ్యి 6 నెలలు అవుతుంది. ఆల్రెడీ పెళ్ళయ్యాక ఒకసారి ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. ఇంకా మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావు అని అడుగుతాడు. నోరు ముయ్యరా వెధవా, చక్కగా నిన్ను ప్రేమించే అమ్మాయిని వెతికి మరీ తెచ్చి పెళ్లి చేస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేసి అన్నీ చెడగొట్టి ఇప్పుడు ముహూర్తం ఎందుకంటావా? అయినా అప్పుడేదో మీరు కలిసిపోయినట్టు మాట్లాడుతున్నావు. మధుని అప్పుడు దూరంగానే పెట్టావు కదా, ఇప్పటి వరకు మీరు దగ్గర కాలేదు కదా. అందుకే ఇప్పుడు మేము సాంప్రదాయబద్ధంగా ముహూర్తం పెడతాం, అప్పుడే దగ్గర అవ్వండి. అయినా నీకు ఇలా అవ్వాల్సిందే, అమ్మాయిని అంత బాధ పెట్టినందుకు అని సీరియస్గా అంటారు. అమ్మా, అప్పుడు ఏదో తెలియక చేశాను, ఎందుకు ఇంకా నన్ను ఆడుకుంటావు? ప్లీజ్ అమ్మా, ఇలా మాత్రం చేయకు. మధుకి నాకు దూరంగా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని గారంగా మాట్లాడుతూ అంటాడు. మధుకి తల కొట్టేసినట్టు ఉంటే మోహన్ వైపు కోపంగా చూస్తూ మనసులో, ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియదా మోహన్ గారు? ఇంత అమాయకంగా ఉంటే ఎలా అండి అని అనుకుంటుంది. నువ్వు నోరు మూసుకో, మేము ఏది చేసినా అది మంచికే. అలాగే ఇలాంటి కార్యానికి మంచి ముహూర్తం ఉండాలి. అలా దగ్గరైతేనే మంచి పిల్లలు పుడతారు. మేము చెప్పినట్లు ఈ 4 రోజులు మధు దగ్గర కూడా నువ్వు కనిపించకూడదు అని సీరియస్గా చెప్పి, ఈ రోజు నుంచి మధు నా దగ్గర, మీ నాన్న నీ దగ్గర ఉంటాము. అలాగే ఈ వారం రోజులు అందరూ కూడా ఇక్కడే ఉంటాం. మా దగ్గర తిక్క తిక్క వేషాలు వేశావంటే మాడు పగులుతుంది అని సీరియస్గా అంటారు. మోహన్ ఉసూరుమంటూ మధు వైపు చూసి కళ్ళు చిన్నవి చేసి, ప్లీజ్ మా అమ్మని నువ్వే ఒప్పించు, నాతో ఉంటానని అని కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటే మధు అవి అర్థం చేసుకుని, నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. అలా మధుని మోహన్ కలవకుండా 4 రోజులు అందరూ కాపు కాసి 4 రోజుల తర్వాత వాళ్ళిద్దరి నిరీక్షణకి తెరదించేస్తూ ఫేమస్ 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలని ఏమీ చెప్పకుండా ఏదో పని చెప్పి వాళ్ళిద్దరి ప్రైవసీ కోసం అక్కడికి పంపిస్తారు. మధు, మోహన్ ఇద్దరు నార్మల్గా రెడీ అయి మోహన్ అమ్మగారు, నాన్నగారు అందరూ చెప్పినట్టు ముందుగానే రూమ్ నెంబర్ చెప్పటం వలన హోటల్కి వెళ్ళి ఎవరినో కలవాలని పంపించారని రిసెప్షన్లో రూమ్కి తీసుకుని అక్కడికి వెళ్తారు. ఆ రూమ్ లోపలంతా హనీమూన్ సూట్ లాగా అందంగా రెడీ చేసి ఉంటుంది. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన మధు మోహన్లో అయోమయంగా రూమ్ మొత్తం చూసి వాళ్ళకి ఫస్ట్లో ఏమీ అర్థం కాక, అత్తయ్య గారు మీ చుట్టాలని కలవాలని పంపించారు కదా మోహన్ గారు, ఇక్కడ ఎవరూ లేరు, పైగా ఈ రూమ్ ఏంటి హనీమూన్ సూట్ లాగా రెడీ చేశారు అని అడుగుతుంది. నాకు మాత్రం ఏం తెలుసు మధు, నేను నీతో పాటే కదా ఉంది. అసలే నైట్ ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇలా పంపించారు అని నేను అసలే డిసప్పాయింట్మెంట్లో ఉంటే నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు అని అడిగితే నేను ఏం చేస్తాను అని విసుగ్గా అంటాడు. మధుకి అప్పుడు వెలిగింది. రూమ్ అంతా చూసి అదంతా తన అత్తగారి ప్లాన్ అని అర్థమై సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది. మోహన్ టైం వేస్ట్ అవుతుంది అని చిరాకుగా తన అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మా, ఎవరో చుట్టాలు కలవాలి అని ఇక్కడికి పంపించావు, మరి ఇక్కడ ఎవరూ లేరేంటి, పైగా రూమ్ మొత్తం పూలతో అలంకరించి ఉంది, అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు అని అడుగుతాడు. మధు అది విని షాక్ అయ్యి, మీకింకా అర్థం కాలేదా మోహన్ గారు అని అనుకుని ఫోన్ తీసుకోబోతూ ఉండగానే మోహన్ ఆల్రెడీ స్పీకర్ ఆన్ చేసి ఉంచటం వలన మోహన్ అమ్మగారు కోపంగా, వేదవా,
అదంతా చూసి కూడా అర్థం కాలేదా? మీ ఫస్ట్ నైట్ అక్కడే ప్లాన్ చేసింది. నోరు మూసుకొని ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయావు. నిన్ను ఎలా నా కోడలు జీవితాంతం భరిస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని 4 తిట్లు తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. మధు ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి మోహన్ వైపు చూస్తూ, మీకు అసలు బుద్ధి లేదు మోహన్ గారు. ఇదంతా చూశాక కూడా మీకేం అనిపించలేదా? ఎలా ఇంత బుద్ధుగా ఉన్నారు మీరు అని చిరుకోపంగా చూస్తూ అంటుంది. మోహన్ బిక్కమొహం వేసుకొని, నాకు మాత్రం ఎలా అర్థమవుతుంది మధు? నేనేమైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్నా ఇది చూడగానే అర్థమైపోవటానికి? మనం ఎక్కడ వేరే వాళ్ళ రూమ్లోకి వచ్చేసామో మళ్ళీ లేట్ అవుతుందేమో అనే టెన్షన్లో అమ్మకి ఫోన్ చేశాను అని చెప్పి మోహన్ రూమ్ మొత్తం చూసి వెంటనే, రూమ్ చాలా బాగుంది కదా మధు అని నవ్వుతూ అడుగుతాడు. రూమ్ మొత్తం సెంటెడ్ క్యాండిల్స్తో, బెడ్ మీద రోజ్ పెటల్స్తో, ఆరోమా ఫ్లేవర్ పెర్ఫ్యూమ్తో ఎవరినైనా కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది. మధు వెంటనే సిగ్గుపడిపోతూ మోహన్ దగ్గరికి వెళ్ళి మోహన్ షర్ట్ బటన్ అటూ ఇటూ తిప్పుతూ, మోహన్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. కాదు కాదు అడగాలి. మీరు కాదు అని అనరనే ధైర్యంతో అడుగుతున్నాను అని అడుగుతుంది. మోహన్ మధు నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని, ఇంత దగ్గరగా వచ్చి నువ్వు ఏదైనా అడిగితే నేను కాదంటానా మధు? అది జరిగే పనేనా అని ప్రేమగా అంటాడు. మధు అది అది అంటూ మోహన్ కళ్ళల్లోకి చూస్తూ, అది మీనా చెల్లెళ్ళు అని అంటూ ఉండగానే మీనా పేరు వినేసరికి మోహన్ తను చేసిన మోసం గుర్తుకు వచ్చి కోపం ఒళ్ళంతా సుర్రున పాకి అది కళ్ళల్లోకి చేరి కళ్ళు ఎర్రగా మారిపోతూ ఉంటే ఆ కోపం చూసి మధుకి కొంచెం భయమేసి, ప్లీజ్ మోహన్ గారు, మీరు కోప్పడకండి. ఇది ఇద్దరు ఆడపిల్లల జీవితానికి సంబంధించిన విషయం అని మోహన్ మెడ చుట్టూ చేతులు వేసి తన కళ్ళల్లోకి చూస్తూ అంటుంది. మోహన్ మధు భయపడటం చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని మధుని ఇంకా దగ్గరికి తీసుకొని, చెప్పు అని కూల్గా అంటాడు. మీనా చెల్లెళ్ళ చదువు ఆగిపోకుండా చూసుకోండి మోహన్ గారు. పాపం వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి చదువుకునే స్తోమత లేదు. మీనా చేసిన దానికి మీరు వాళ్ళ చదువు ఆపేయటం నాకు ఇష్టం లేదు మోహన్ గారు. వాళ్ళ చదువుకి సంబంధించిన బాధ్యత వరకు మనం తీసుకుందామా అని మోహన్ రియాక్షన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ అంటుంది. మోహన్ మధు వైపు విస్మయంగా చూస్తూ, నీకు తెలుసా మధు, నీ ఆలోచనలు నా ఆలోచనలు చాలా వరకు ఒకేలాగా ఉంటాయి. నువ్వు ఇంత భయంగా నన్ను అడగాల్సిన అవసరం లేదు మధు. ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను ధైర్యంగా అడుగు. ఇంకా ఎప్పుడు నా ముందు నా వల్ల నువ్వు భయపడకు. నేను తట్టుకోలేను. ఇక వాళ్ళ విషయం అంటావా? నేను ఆల్రెడీ వాళ్ళ చదువుకి సంబంధించినవన్నీ చేసేశాను. ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. అలాగే వాళ్ళ చదువు ఆగిపోదు. వాళ్ళ పేర్ల మీద చదువుకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ చేసేశాను. దాని గురించి నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాను. వాళ్ళు కూడా దాని గురించి ఏం అభ్యంతరం చెప్పలేదు. అలాగే మీనా చేసిన వాటికి నాకు క్షమాపణ మాత్రం అడిగారు. నేను వాళ్ళతో జీవితాంతం మీనాని నాకు కనిపించకుండా చేయండి అని చెప్పి వచ్చేశాను. నువ్వు ఇక వాళ్ళ గురించి టెన్షన్ పడకు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి మాత్రమే అని హస్కీగా అంటూ మధు 2 బుగ్గల మీద ముద్దు పెడతాడు. మధుకి టెన్షన్ తీరిపోయి మోహన్ వాయిస్కి ఒంట్లో నరాలన్నీ జివ్వుమని సిగ్గుతో ముడుచుకుపోతూ కళ్ళు వాల్చేసి మోహన్ని గట్టిగా హక్ చేసుకొని, నేనే మీ దాన్ని ఎప్పుడు అయిపోయాను మోహన్ గారు. అలాగే నా ప్రతి ఆలోచన మీతోనే మొదలైంది, మీతోనే ముగుస్తుంది అని అంటుంది. మోహన్ తన సిగ్గుని మురిపెంగా చూస్తూ మధు మొహమంతా ముద్దులు పెట్టి చివరిగా పెదవులు అందుకొని తన ప్రేమని తెలియజేస్తూ పెదవులు వేడకుండానే మధుని నిదానంగా నడిపించుకుని వెళ్ళి బెడ్ పైకి చేర్చి ఒకరినొకరు పెనవేసుకొని పోతారు. 1 గంట తర్వాత ఇద్దరూ విడిపోయి మోహన్ తన గుండెల మీద పడుకొని ఉన్న మధు వైపు చూస్తూ, మధు, అడగటం మర్చిపోయాను. ఇప్పుడు అడగకుండా ఉండలేకపోతున్నాను. అసలు మా అమ్మకి ఎలా తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం? మన పెళ్ళి ఒక అగ్రిమెంట్ అని మా అమ్మకి ఎలా తెలిసింది? అసలు ఇక్కడ జరిగినవన్నీ మా అమ్మకి ఎలా తెలుస్తున్నాయి?
పైగా నువ్వే మొదట నన్ను ప్రేమించిన విషయం ఎలా తెలుసుకొని మరి నీకు నాకు బలవంతంగానైనా పెళ్లి చేసింది? ప్లీజ్ మధు, ఇదొక్కటి చెప్పు. ఈ ఆలోచనలతో 4 రోజుల నుంచి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నిన్ను అడుగుదామంటే నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఎవ్వరూ ఇవ్వలేదు అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.